మనం భగవంతుణ్ణి ఎన్నో రూపాలలో కొలుచుకుంటూ ఉంటాం. అయితే మనకి ఏ రూపంలో మనం ఏ దేవతని ఎలా ఆరాధించినా, ఎటువంటి పూజా కార్యక్రమంలో పాల్గొన్నా ఒక స్వరూపాన్ని మాత్రం మనం ఖచ్చితంగా ముందుగా ఆరాధించాలి. ప్రథమ పూజ అన్నది జరిగేది ఎవరికి, అగ్ర పూజ అందుకునేది ఎవరు? వినాయకుడు. మనకి తెలుసు. ఇక వినాయకుడి విషయంలో వినాయకుని ప్రతిమ ముందు చాలా మంది గుంజీలు తీస్తూ ఉంటారు, చెవులు పట్టుకుని గుంజీలు తీస్తారు. అలా తీస్తే వినాయకుడికి ఎంతగానో ఆనందము. మరి ఒకసారి ఆలోచిస్తే విచిత్రంగా అనిపిస్తుంది. అదేమిటి, మనం గుంజీలు తీయడం ఏమిటి, ఆయన ఆనందించడం ఏమిటి, ఎందుకిలా? పూర్వం శ్రీ మహావిష్ణువు ఈశ్వరుడితో మాట్లాడడానికి ఆయన కైలాసానికి రావడం జరిగిందట. అయితే శ్రీ మహావిష్ణువు ఒకసారి రావడం జరిగింది. ఆయన వచ్చిన తర్వాత మాట్లాడుకుంటున్నట్ట ఈశ్వరుడు శ్రీ మహావిష్ణువు. అలా మాట్లాడుతున్నప్పుడు ఆయన చేతిలో ఉన్న సుదర్శన చక్రం ఏదైతే ఉందో అది కాస్త సేపు పక్కన పెడతారు. అలా పక్కన పెట్టి మాట్లాడుతూ ఉంటే ఈ లోపు అక్కడికి రానే వచ్చాడు వినాయకుడు. అప్పటికి వినాయకుడు చిన్నవాడు కాబట్టి ఆయనకేం తెలియదు పాపం. అలా వచ్చి కూర్చుని ఉన్నాడు. అక్కడ శ్రీ మహావిష్ణువు అనేటప్పటికి పార్వతీదేవి యొక్క అన్నయ్య అని చెప్పుకోవచ్చు. అందుకని వినాయకుడికి మావయ్య వచ్చాడు. అక్కడ సుదర్శన చక్రం పక్కన పెట్టి తన తండ్రితో ఏవో మాటలు మాట్లాడుతున్నాడు. ఇంతవరకే తెలుసు. మరి ఆ చక్రంలా ఉన్నది తినే పదార్థం అని అనుకుంటాట వినాయకుడు. అంటే వయసు చిన్నది, మరి అటువంటి ఆయుధాలను ఎప్పుడూ చూడలేదు కాబట్టి కొంచెం భోజన ప్రియుడు, అలాగే ఆకలి ఎక్కువ. మరి బొజ్జ కొంచెం పెద్దది కాబట్టి ఏనుగు ముఖాన్ని తెచ్చి పెట్టేశారు. ఏనుగు ఆకలి తీరాలి అంటే ఎన్నో పదార్థాలు మనం వేస్తూ ఉండాలి ఆ బొజ్జలోకి. ఇలా ఆ సుదర్శన చక్రం ఏదైతే ఉందో దాన్ని ఏదో తినే పదార్థం అనుకుని గబగబా అది తీసి దాన్ని నోట్లో వేసేసుకున్నారు. ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే, నోట్లో వేసేసుకున్నారు అది సరే, ఈ సుదర్శన చక్రాన్ని శ్రీ మహావిష్ణువే తిప్పగలరండి. అసలు దాన్ని ఎవరు ముట్టుకోలేరట. అంటే ముట్టుకున్న తర్వాత కూడా దాన్ని ఎత్తి పక్కన పెట్టాలి అంటే అది ఎవరి వల్ల కాదు. పూర్వము అశ్వత్థామ ఒకసారి శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి, నీ ఆయుధం నాకు ఇస్తావా, సుదర్శన చక్రం నాకు ఇచ్చేయి అన్నట్ట. అన్నప్పుడు సరే నేనెందుకు ఇవ్వడం, నువ్వే తీసుకో అన్నట్ట శ్రీకృష్ణుడు. అంటే ఆ సుదర్శన చక్రాన్ని ఏమాత్రం కదపలేకపోయాటండి అశ్వత్థామ. మళ్ళీ మామూలుగా ఆయన యుద్ధం చేయటము మామూలు శక్తి కాదు ఆయనది. ఆయనకి చాలా శక్తి ఉంది. అంత శక్తివంతుడు కూడా సుదర్శన చక్రాన్ని ఏమాత్రం ఆ ఉన్న స్థానం నుంచి కదపలేకపోయాట. అలాంటిది ఇక్కడ మరి ఈశ్వరుడి యొక్క కుమారుడు, పార్వతీదేవి యొక్క కుమారుడు వినాయకుడుకున్న శక్తి అది కూడా మనం తక్కువగా అంచనా వేయలేం. కాబట్టి వినాయకుడు అది చాలా తేలిగ్గా సుదర్శన చక్రాన్ని చేతిలోకి తీసేసుకున్నాడు. అలా తీసేసుకోవడం, అలా వెంటనే ఇదేదో తినే పదార్థం అనుకుని నోట్లో వేసేసుకోవడం, అది నోట్లోకి వెళ్లి ఆగిపోయింది, కిందకి దిగడం లేదు. ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాడు. అది గొంతులో ఉండిపోయింది. ఈలోపు శ్రీ మహావిష్ణువు అటు ఇటు చూసి ఇక బయలుదేరదాం అనేటప్పటికి ఆయనకి ఆ చక్రం అటు ఇటు చూస్తే కనిపించలేదు. ఇప్పుడు వినాయకుడి పరిస్థితి చూసినప్పుడు అర్థమైపోయింది. వినాయకుడి నోట్లో అది అడ్డంగా ఉంది. అటు వినాయకుడికి ఇబ్బందే, మరి సుదర్శన చక్రం లేదు కదా, కాబట్టి ఇక్కడ శ్రీ మహావిష్ణువు కూడా ఇబ్బంది. ఏం చెయ్యాలి? మరి అది లోపలికి వెళ్ళిపోయిన ప్రమాదమే, సుదర్శన చక్రం కదండి. ఈ రకంగా ఆలోచించినప్పుడు అది బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చెయ్యాలి. మరి ఎన్ని రకాలుగా దాన్ని బయటికి విడిచిపెట్టు, బయటికి వదిలే అని ప్రాధేయపడుతున్నా వినాయకుడికి అది ఎలా బయటికి తీసుకురావాలి అర్థం కావట్లేదట. ఇప్పుడు వినాయకుడు కూడా మరి అల్లరిగా ఆ రకంగా చేస్తున్నాడా, ఎలా చేస్తున్నాడా శ్రీ మహావిష్ణువుకు అర్థం కాలేదు. సరే ఎలాగోలాగా చిన్న పిల్లవాడు గట్టిగా ఏమీ అనలేడు. మళ్ళీ ఏదైనా బయట నుంచి ప్రయత్నం చేస్తే ఆ సుదర్శన చక్రం కడుపులోకి వెళ్ళిపోయింది అనుకోండి, అది ఇంకా విభత్సాన్ని సృష్టిస్తుంది, మళ్ళీ ఆపద వస్తుంది వినాయకుడికి. అందుకని ఏం చెయ్యాలి ఆలోచించాడు. అలా ఆలోచించి నవ్విద్దాం అనుకున్నట్ట. అంటే కొంచెం గట్టిగా నవ్విస్తే గనక బాగా నవ్వు వచ్చినప్పుడు అది లోపల నుంచి వస్తుంది, గొంతు లోపల నుంచి వస్తుంది. బాగా నవ్వినప్పుడు, ఇంకా చెప్పాలంటే ఆ పొట్ట లోపల భాగం నుంచి వస్తుంది. అలా వచ్చినప్పుడు ఆ నోట్లో ఉన్నది ఏదైనా ఒక్కసారి బయటికి వచ్చేస్తుంది అనే ఆలోచనతో శ్రీ మహా
మహావిష్ణువు నవ్వించే ప్రయత్నం చేశారు. అయితే అలా నవ్వించే ప్రయత్నం చేసినప్పుడు ఆయన రకరకాలుగా విన్యాసాలు చేస్తున్నట్ట, నృత్యం చేస్తున్నట్టుగా అటు తిరగడం ఇటు తిరగడం, ఈ రకంగా ఇటువంటి విన్యాసాలు అవి చూస్తున్నప్పుడు వినాయకుడికి కొంచెం ఆనందం కలిగింది. ఆయన నవ్వడం మొదలు పెట్టాడు. సరే బాగానే నవ్వుతున్నాడు, ఇంకాస్త నవ్వితే గనక ఆ నోట్లో ఉండిపోయిన ఆ చక్రం అన్నది సుదర్శన చక్రం బయటకు వస్తుంది అనే ఆలోచనతో శ్రీ మహావిష్ణువు ఇంకా వింతగా ఆ విన్యాసాలు చేస్తున్నాడు. ఆ విన్యాసాలు చేసే కార్యక్రమంలో ఆయన ఎటువంటి పనులు చేశారు అంటే, ఆయన కూర్చుని లేవడం, గుంజీలు తీయటము, అటు ఇటు కొంచెం అటు వంగి ఇటు వంగి. అయితే వీటిని మనం ఏ రకంగా అనుకుంటున్నాము అంటే గుంజీలు, మరి ఆయన కూర్చుని లేవడం అంటే గుంజీలే కదండి. అలా శ్రీ మహావిష్ణువు అటువంటి చేష్టలు చేసినప్పుడు వినాయకుడు ఎంతగానో ఆనందించిన తర్వాత విపరీతంగా నవ్వి అలా నోట్లో ఉన్న ఆ సుదర్శన చక్రం ఏదైతే ఉందో అది బయటికి రావడం జరిగిందట. అమ్మయ్య, ఇప్పుడు వినాయకుడికి ప్రమాదం తప్పింది, నా చక్రం నా చేతికి వచ్చింది అని శ్రీ మహావిష్ణువు ఎంతో ఆనందించి ఆ చక్రాన్ని తీసుకుని ఆయన వెళ్ళిపోయాడు. అయితే ఈ కథా ప్రకారము వినాయకుడిని ఆనందింప చెయ్యాలి అంటే మనం ఏం చెయ్యాలి అంటే, అలా గుంజీలు తీసేటప్పటికి ఎంతో ఆనందించాడు కాబట్టి అప్పటి నుంచి ఆ అలవాటు, అంటే ఈ రకంగా చేస్తే వినాయకుడు నవ్వుతాడు. నవ్వాడు అంటే అర్థం ఏమిటి అంటే చక్కగా ప్రసన్నమైన మనసుతో ఉన్నాడు. ఇక్కడ వినాయకుడి యొక్క మూర్తి ముందు అందుకని చాలా మంది గుంజీలు తీస్తూ ఉంటారు. అలా గుంజీలు తీయడం వల్ల ఆయన ఎంతో ఆనందిస్తాడు. ఆయన సంతోషంగా ఆనందంగా ఉన్నప్పుడు మన మనసులో ఉన్న కోరికలు ఆయన ఖచ్చితంగా వింటారు. అలాగే మనకి ఎటువంటి కష్టం వచ్చింది, దాన్ని ఎలా బయట పెట్టాలి అనేది మన మీదకి ఆ దృష్టి అన్నది వస్తుంది. కాబట్టి మన వల్ల వినాయకుడు ఆనందంగా నవ్వుతూ ఉంటాడు, సంతోషంగా ఉంటాడు. కాబట్టి మన గురించి ఆలోచించడం మొదలు పెడతాడు. ఇది భక్తుల నమ్మకం.